ఈరోజు అనగా 13 ఆగస్టు 2024 మంగళవారం నాడు కొడంగల్ పట్టణం బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్‌లో హిందూ సంఘాలు, హిందూ వాహిని, హిందూ ఐక్య వేదిక, రామదండు శాఖలు బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఇది కార్యక్రమం బంగ్లాదేశ్‌లో జరుగుతున్నటువంటి హింసా కారణంగా హిందువులు అణచివేతకు గురవుతున్నారు. అందులో హిందువులపై దమనకాండ జరుగుతుంది. హిందువులను ఊచకోత కోస్తున్నారన్న విషయాలపై ఈరోజు కొడంగల్ పట్టణంలో బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు, వర్తక వ్యాపార సంఘం వాళ్ళు, కిరాణా అసోసియేషన్ వాళ్ళు, బట్టల షాపు అసోసియేషన్ వాళ్ళు, అలాగే స్టూడియోస్ ఇట్లా అన్ని వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు పిలుపునిచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీ లోపల పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, బాల బాలికలు మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 1947లో భారతదేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు అక్కడ బంగ్లాదేశ్ లోపల 20% మంది హిందువులు అక్కడ ఉన్నారు. ఈరోజు అది 0.5% పడిపోయింది. అంటే ఇంతమంది హిందువులు ఎటు పోయారు? ఇంతమంది హిందువులు మతం మార్చబడమో లేకపోతే ఊచకోత గురి కావడమో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పేరుపై జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో ఉద్యమం ఏదైతే ఉందో అది హింసాత్మకంగా మారి అది రిజర్వేషన్ల పరంగా కాకుండా హిందువులపై అని చెప్పేసి మొత్తం దాన్ని హిందువుల వైపు మలపడం జరిగింది. అక్కడ ఉన్న హిందువులను ఎవరైతే ముఖ్యంగా హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ హిందూ మహిళలను ఏరి కోరి వాళ్ళని ఎత్తుకుపోయి మానభంగాలు చేయడం, సామూహిక మానభంగాలు చేయడము, అడ్డొచ్చిన వాళ్ళని తలను నరికేయడము, శరీర భాగాలను ఖండఖండాలుగా నరికి రోడ్లపై పారేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు కార్యక్రమం లోపల ఎంతో మంది మైనార్టీలు చనిపోవడం జరిగింది. అది చాలా విచారకరము. ఇంత జరుగుతున్న భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు, దాన్ని ఖండించడం లేదు, దానికి కనీసం సంఘీభావం కూడా తెలపడం లేదు. అందుకోసమని ఈరోజు కొడంగల్ పట్టణంలో అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని ముఖ్యమైన 4 మండలాలు బొమ్రస్పేట్, కొడంగల్, కోస్గి, మద్దూర్ 4 మండలాలు ఒక ఏకతాటిపై ఒకటే రోజున నిరసన తెలియజేయాలని చెప్పేసి మాట్లాడుకొని బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు గనక ఈ చర్యలను ఆపకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మీరు హెచ్చరికలు జారీ చేసి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏకతాటిపై ఉండి బంగ్లాదేశ్ గవర్నమెంట్కి కానీ ఐక్యరాజ్య సమితికి కానీ తెలియజేయాలి. ఈ దమనకాండను ఆపాలి. లేని పక్షంలో ఈ దమనకాండ మన భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కావడానికి సిద్ధంగా ఉంది. దీనికోసం అని చెప్పి పక్కన ఉన్నటువంటి చైనా కానీ, బ్రిటన్ కానీ, అమెరికా వంటి దేశాలు పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తున్నాయి. రకరకాల సంస్థలకి, ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ చేస్తూ భారతదేశంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలను చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అల్లర్లు రేకెత్తించాలని చెప్పేసి కార్యక్రమాలకు పూనుకోవడానికి ఒక తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పంపడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ప్రజలకు కూడా కోరేది ఒకటే, ఇలాంటి తప్పుడు వార్తలను ఎక్కడ నమ్మకండి. ప్రభుత్వాలు కూడా అలర్ట్లో ఉండాలి. లేకపోతే పెద్ద ఎత్తున అల్లకల్లోలం జరిగే సూచనలు కనబడుతున్నాయి. భారతదేశంలో ఎలాంటి అల్లకల్లోలం జరగకుండా హిందువులు సంఘటితంగా ఉండాలి. ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న ఊచకోత కాబట్టి ప్రతి హిందువు సాటి హిందువుకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకే మాట, ఒకే బాణం అన్న విధంగా రాముని బాటలో నడవాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువు కలిసికట్టుగా ఉండి ఈ సమస్యను ఎదుర్కొని మన భావి తరాలకు ఈ భారతదేశంలో హిందూ మెజారిటీ ఉంది కాబట్టే ఈరోజు భారతదేశం అంతా మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉంటుంది. మనం పక్కనే చూస్తున్నాం, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఒకప్పుడు హిందూ మెజారిటీ ప్రాంతం అది. ఎక్కడైతే హిందువులు మైనార్టీలుగా మారారో అక్కడ మొత్తం తుడిచిపెట్టుకుపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది, అక్కడ అభివృద్ధి పతనమైంది. ఒక పాకిస్తాన్ కావచ్చు, ఒక బంగ్లాదేశ్ కావచ్చు, ఒక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇందుకు ఉదాహరణలు. కాబట్టి ఎక్కడైతే హిందువులు మెజార్టీగా ఉన్నంత వరకు మాత్రమే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆ దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. దానికి భారతదేశమే ఉదాహరణ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఈ రోహింగ్యాలు కావచ్చు, అక్రమ చొరబాటుదారులు కావచ్చు, మన దేశంలోకి వచ్చి మన హైదరాబాద్ నగరానికి కూడా వచ్చి అక్కడ కట్టినటువంటి ప్రభుత్వంగా ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాళాలు బగలగొట్టుకొని చొచ్చుకోబోతున్నటువంటి సంఘటనలు మనం రోజు వార్తలలో చూస్తున్నాం. కానీ అక్కడ బంగ్లాదేశ్లో మాత్రం హిందువులను ఏరి కోరి వెంటాడి వేటాడి చంపుతున్నారు. మరి ఏంటి ఈ ఉదాహరణలు ఏంటి?
అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా అంటే హిందువులు ఇక్కడ వాళ్ళని అతిథి దేవో భవ అన్న నినాదంతో వచ్చిన వాళ్ళనందరినీ మా అతిథులు అన్న భావనతో వాళ్ళని మనం చేరదీస్తుంటే వాళ్ళు సంఖ్యాపరంగా మెజారిటీలుగా మారి హిందువులపై దాడులు చేస్తున్నారు. ఈ విషయాన్ని హిందూ సమాజం గనక గమనించకపోతే ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది, నిన్న పాకిస్తాన్ లో జరిగింది, మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది, రేపు భారతదేశంలో కూడా జరిగి హిందువులు తుడిచికి పెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి హిందువు ఈ విషయాన్ని ఆలోచన చేసి ఇందుకు సంఘటితంగా ఉండి ఐక్యమత్యంగా పోరాటం చేయాలని, భారతదేశాన్ని హిందూ మెజారిటీగా సుభిక్షంగా ఉంచడం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. కొడంగల్ పట్టణ ప్రజలు అంటే హిందూ వాహిని మరియు స్కూల్ విద్యార్థులు, తర్వాత వ్యాపార సంస్థలు అన్నీ కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు, ఏవైతే దాడులు జరుగుతున్నాయో దాదాపు 1 కోటి మంది మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు అక్కడ మైనార్టీల మీద. ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీగా ఒక 1000 మంది దాకా దేవాలయం నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా తీసాము. అందరు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళు ఎవరంటే బాధిత హిందువులు మాత్రమే పాల్గొనడం ఇది కొంచెం దురదృష్టకరం. ఎందుకంటే తోటి హిందువులు భారతీయులే, వాళ్ళు ఇంతకుముందు భారతీయులే. ఇప్పుడు దేశం విడిపోయినా కూడా అక్కడ ఉన్నదంతా మన వాళ్ళే. అక్కడ ముస్లిమ్స్ మళ్ళీ ఇక్కడ వాళ్ళే, హిందువులు కూడా ఇక్కడ వాళ్ళే. అక్కడ ఒక వర్గం రిజర్వేషన్ పేరు మీద మొదలైన ఉద్యమం కాస్త అది మాదం కింద తిరిగి వాళ్ళందరినీ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి కంప్లీట్గా వాళ్ళు ఏమేమి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇవి వాట్సాప్ ద్వారా కావచ్చు, వేరే వివిధ మాధ్యమాల ద్వారా కనిపిస్తున్నది. అరికడదామనే ఆలోచన ఏమాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మొన్న తాండూరు, అంతకుముందు వికారాబాదు, ఈరోజు కోస్గి, కొడంగల్, తర్వాత పరిగి, ప్రతి ఊర్లో అందరూ చైతన్యవంతులై ఇది ప్రొటెస్ట్ చేయడం కోసం అని చెప్పి బయలుదేరడం జరిగింది. ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే ముందు మన దేశంలో కూడా ఈ ఉగ్రవాద మూకలు దాడి చేసే ఆస్కారం ఉంది. కాబట్టి హెచ్చరికగా మేమంతా కలిసి దీన్ని ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి చేస్తున్నాము. అక్కడ రాక్షస పాలన జరుగుతున్నది బంగ్లాదేశ్లో. దీన్ని అరికట్టడానికి కోసం మరి మన దేశ ప్రధాని ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్న దేశం అది. ఇక్కడ ఈ రోజుల్లో ఎంత నీచంగా తయారైపోయిందంటే ఎవరైతే ఎదుర్కొంటారో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ప్రజెంట్ ఏవైతే పరిపాలిస్తున్నారో కనీసం జరుగుతున్న వాటిని ఖండించడానికి కూడా సిద్ధంగా లేరు. అవసరం లేని వాటి మీద ఎన్నో మాట్లాడుతుంటారు. ఇక్కడ ఇండియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగినా పెద్ద ప్రొపగండా టీవీలో మీడియాలో ప్రచారం చేసుకునే వాళ్ళు మరి అక్కడ 1000 మంది 1,00,000 మంది అన్యాయంగా బలైపోతుంటే కనీసం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టు, కాంగ్రెస్, ఇంకా ఏ పార్టీ ఏది కూడా దాన్ని ఖండించిన పాపన అవుతలేరు. మరి వాళ్ళు మన మనుషులు గారా? కాబట్టి వాళ్ళకి రక్షణ కావాలంటే అది అక్కడ కనీసం దేశం మీద యుద్ధం మనం ప్రకటించాలి, లేదంటే వాళ్ళకి ఏదైనా బుద్ధి చెప్పే ప్రయత్నం అన్నా గవర్నమెంట్ తీసుకొని చెప్పి కోరుకుంటున్నాను.